హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మేమైతే ఒక వెకేషన్కి వెళ్తున్నాము. ఎలాగో నేను అప్లోడ్ చేసే టైంకి టైటిల్ కూడా పెట్టేసి ఉంటాను కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా అలాంటి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడడానికన్నా స్ట్రైట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఎస్, మేము కాశ్మీర్కి వెళ్తున్నాం. 6 nights 7 days 5 nights 6 days నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో రేపు మార్నింగ్ ఫ్లైట్ అనమాట. ఇప్పుడు టైం చూపిస్తాను నేను ఎన్ని గంటలకు ప్యాక్ చేస్తున్నాను అనేది. అన్ని ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో చూసారా, టైం వచ్చి 10:13 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా మేము 10 days ముందు కొన్ని కొనుక్కున్నాం కావాల్సినవి. అండ్ కొన్ని ఆఫ్లైన్ కొనుక్కున్నాను, కొన్ని ఆన్లైన్ కొనుక్కున్నాను. దాని తర్వాత మా హస్బెండ్ శరత్ మాల వేసుకున్నారనమాట, ఏప మాల. సో మాకు ఛాన్స్ లేదు, అంతా కొంచెం పీక్గా ఉన్నిందనమాట షెడ్యూల్ అనేది. సో తను ఇవాళ వచ్చాడు తిరుపతి నుంచి హైదరాబాద్కి. అందరూ కలిసి వాళ్ళంతా ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. ఆల్రెడీ అవన్నీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నాకు డాడీది ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి లెంత్ వీడియోస్ చేయాలి అనుకున్నా కూడా నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. షార్ట్ అయితే కొంచెం 60 seconds 1 minute అలాంటివి కాబట్టి నేను ఈజీగా అప్లోడ్ చేయగలుగుతున్నాను. కానీ ఇలా లెంత్ వీడియోస్ అవన్నీ నేను ఎడిట్ చేసి అలావన్నీ అప్లోడ్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇది కూడా నేను అప్లోడ్ చేయడం ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. బట్ నేనైతే వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేసేసానమాట. మమ్మీ కూడా అంటుంది, శరత్ కూడా అంటున్నాడు, నువ్వు వీడియోస్ చేసుకో, కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకో, అలానే ఉంటావా అని చెప్పి. సో నేను అన్నీ కొన్ని సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకో ప్రాబ్లం ఏమైంది అంటే, నేను 5 months మైక్ యూజ్ చేయలేదు కదా. అది ఇంట్లోనే కబోర్డ్లో పెట్టడం వల్ల ఏదో డస్ట్ చేసి అది కొంచెం వాయిస్ క్లారిటీ మిస్ అవుతున్నట్టుంది. దాన్ని ఒక సర్వీసింగ్కి ఇవ్వాలన్నమాట. మీకు ఎవరికైనా తెలిసింటే రోడ్ మైక్ గురించి ఎక్కడ సర్వీస్ చేపిస్తారు అనేది ఎవరైనా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ వీడియో చూసిన వాళ్ళు. ఇంకా వచ్చాక దాన్ని చేపించాలి. నేను వేరే కేబుల్ మార్చి చూశాను, అన్నీ సెట్ చేసి చూశాను, కానీ అదైతే సెట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. నార్మల్గా చిన్న వాటికి ఉనింది ఇలాగా. ఫస్ట్ టైం అంటే మేము పెళ్ళయ్యాక గోవాకి వెళ్ళాము. దాని తర్వాత ఫస్ట్ ట్రిప్ మేమిద్దరం కలిసి వెళ్ళేది ఇదే అనమాట. సో ఇదైతే నాకు చాలా స్పెషల్. చాలా అనుకుంటున్నాను మంచిగా మెమరీస్ అండ్ కొన్ని రీల్స్ చేయాలి, షార్ట్ వీడియోస్ చేయాలి. అలాగని 1 second ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాను కదా. సో నేనైతే అన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నాకు ప్యాక్ చేసుకోమన్నాడు. నీవి చాలా ఉంటాయి, నీవు చేసేసుకుంటే సగం నాకు టెన్షన్ తీరిపోతుంది. ఎలాగో టైం లేట్ అయిపోయింది. మార్నింగ్ మేము 6 కంతా స్టార్ట్ అవ్వాలి. 10:30కి అనుకుంటా ఫ్లైట్. డైరెక్ట్ శ్రీనగర్కి బుక్ చేసేసుకున్నాం. సో మేము ఎట్లా ఏంటి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. సో ఫస్ట్ అయితే మీకు చాలా మెస్సీగా ఉందన్నమాట. ఇంకా కొన్ని బయట ఉన్నాయి. ఇప్పుడే వచ్చాము మేము షాప్ చేసుకొని వచ్చి. దాని తర్వాత ఫస్ట్ అయితే నా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను. అదే కదా మెయిన్ టాస్క్. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో అస్సలు టైం ఉండదు అని చెప్పి అసలు ట్యాక్స్ కూడా తీయలేదన్నమాట కొన్నిటికి. సో కొన్ని అయితే ఆఫ్లైన్ తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్ తీసుకున్నాను కదా. వాటి షార్ట్ వీడియోస్ అయితే నేను పక్కాగా పోస్ట్ చేస్తాను అనమాట. సో నాకు ఇది చాలా స్పెషల్ అనమాట. చాలా ప్లాన్ చేసుకున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఫింగర్స్ క్రాస్ అన్నీ మంచిగా అవ్వాలి అనుకుంటున్నాను. సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి స్నో చూడడం అవన్నీ మనం చాలా సినిమాల్లో చూసింటాము. మనము ఇమాజిన్ కూడా చేసుకుని ఉంటాము కదా. ఎప్పుడు బయట నుంచే చూస్తూ ఎప్పుడు మూవీస్లోనే అలా చూడడము, ఏదైనా రీల్స్లో చూడడం తప్ప మనం ఎప్పుడు వెళ్ళింది లేదు. ఇదైతే మేము ఇప్పుడు సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళేది కాదు. యాక్చువల్గా మేము 3 yearsగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. వెళ్ళాలి మంచిగా ప్లాన్ చేసుకున్నాం. బట్ అనుకుంటాం కానీ వెళ్ళట్లేదు. దానికి తగినట్టు ఏదో ఒక సిచ్యువేషన్స్ ఇంట్లో రావడం వల్ల మేము స్టాప్ అయిపోతూ ఉన్నాము. మేము లాస్ట్ ఇయర్ యానివర్సరీకి వెళ్ళాలి అనుకున్నాం, బట్ కుదరలేదన్నమాట. సో ఈసారి పక్కాగా ఏదైతే అదేముంది అని చెప్పి ఫస్ట్ అయితే టికెట్స్ బుక్ చేసేసాడనమాట. టికెట్స్ బుక్ చేసేసాడు. అండ్ దెన్ రిటర్న్ ఏం బుక్ చేయలేదు. ఎట్లా వెళ్ళాలి ఏం ప్లాన్ తెలియదు అనమాట. సో అంటే మేమిద్దరమే వెళ్ళట్లేదు. శరత్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారనమాట, సుమంత్ అన్న అని చెప్పి. వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప 5 years. సో మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మేము మొత్తం 5 members వెళ్తున్నాము.
యాక్చువల్లీ వాళ్ళు బీటెక్ నుంచి చాలా జిగిరి దోస్తులు. సో వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, మేమందరం కలిసి వెళ్తున్నాము. సో ఇంకా అన్న వాళ్ళని అడిగితే అన్న వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మేము ప్యాకేజ్ మేక్ మై ట్రిప్లో తీసుకున్నాము, ఇంకో ఆప్షన్ లేకుండా. ఎందుకంటే కొంచెం శరత్కి భయం వేసింది. మేక్ మై ట్రిప్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకున్నాడు. నేమైతే ఫస్ట్ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ వచ్చాయి. అండ్ దెన్ మామూలుగా ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా అప్రోచ్ అవ్వాలి అనుకున్నాం. కానీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి మళ్ళీ అవి ఎట్లుంటాయో అని భయం వేసింది. యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యాను. ఆ అమ్మాయి కాంటాక్ట్ అయితే ఒకతని నెంబర్ ఇచ్చింది. బట్ వాళ్ళకేమో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లము, మనం అక్కడికి వెళ్ళాక ఏదైనా బిస్కెట్ అయింది అనుకో, అట్లా మనం వేసి చాలా మూవీస్లో చూసి మోసం ఏంటాం, పోయా మోసం అని చెప్పి అట్లా మోసపోవాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా అవన్నీ వద్దనుకున్నాం. పాప మా అమ్మాయి వాళ్ళ డాడీ నెంబర్ కూడా ఇచ్చిందనమాట, ఒకసారి మాట్లాడండి అని చెప్పి. పాప మా అంకుల్కి మేము మాట్లాడేది అర్థం కావట్లేదు, వాళ్ళకి హిందీ తప్ప ఇంకేం రానట్టు లేదు. ఎందుకు వచ్చింది అని చెప్పి ఫైనలీ ఒక 1 వీక్ మేము మొత్తం సెర్చ్ చేసి దాని తర్వాత రూమ్స్ చూసి అట్లాగంతా కొంచెం బాగా బ్రెయిన్ ఇదైపోయి ఇంకొద్దురా బాబు మనకి ఎందుకు టెన్షన్, ఏదైతే అది ఏమైంది అని చెప్పి మనీ ఇప్పుడు అట్లాంటి చోటకి వెళ్ళేటప్పుడు మనం మనీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొంచెం సేఫ్గా ఆలోచించాలి. కాబట్టి శరత్ ఇంకా అన్న డిసైడ్ అయిపోయి మేక్ మై ట్రిప్లో అప్రోచ్ అయిపోయి ఫైనలీ బుకింగ్ చేసేసారనమాట. వాళ్ళు ఓన్లీ ప్యాకేజ్ మనం అక్కడ ఎయిర్పోర్ట్ దిగి మనల్ని మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్ వరకే. సో టికెట్స్ అవన్నీ మనవే అనమాట. మీకు ఎవరికైనా ఐట్నర్ అట్లాంటివి కావాలి అనుకుంటే ఫర్దర్గా ఇన్స్టాగ్రామ్లో DM చేస్తే నేను మీకు సెండ్ చేస్తాను మాది ఏంటి అని చెప్పి. మాది 1 డే శ్రీనగర్, 1 డే గుల్మార్గ్, 2 డేస్ పహల్గం అండ్ సోన్మార్గ్, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు శ్రీనగర్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్. సో అలా ప్లాన్ చేశారు. సో నాకైతే చాలా ఇష్టంగా ఉంది. స్నోఫాల్ పడుతుంది అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా డిసెంబర్లో జనవరిలో వెళ్ళే వాళ్ళైతే మంచి డేర్ ఉండాలి. నాకైతే ఇంట్లో AC వేస్తేనే 16 degreesకి ఇంకా అయిపోతుంది నా పని. ఆపే అని చెప్తూ ఉంటాను. ఇంకా అలాంటిది అంత చలిలో ఎలా ఉంటాను అనేది నాకు పెద్ద ఛాలెంజ్ ఇది. సో మమ్మీ అయితే ముందు నుంచే టాబ్లెట్స్ తీసుకెళ్ళండి, జెండు బామ్ తీసుకెళ్ళు, కాటన్ తీసుకొని చెవులో పెట్టుకో, అలాగా అన్నీ చెప్తున్నారు. సో మీరు ఎవరైనా ట్రిప్కి ప్లాన్ చేస్తుంటే ఎక్కడికైనా సరే ఆ క్లైమేట్ బట్టి ఆ వెదర్ బట్టి మీరు టాబ్లెట్స్ అనేది తీసుకోండి అనమాట. ఎందుకంటే మనకు అక్కడ ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కదా. సో మనము ప్రిపేర్గా ఉంటే మంచిది. నిల్చుకొని మాట్లాడుతుంటే కాళ్ళ నొప్పి వస్తుంది. అలాగే ఇవి అన్నీ ప్యాక్ చేసుకుంటూ మాట్లాడడానికి ఏదైనా మిస్ అయిపోతానని భయం వేస్తుంది అనమాట. అందుకనేసి కూర్చొని మంచిగా ప్యాక్ చేసుకుంటూ మీతో మాట్లాడదామని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. ఇవి ఏజెన్సీలు వాటిల్లో అవన్నీ నమ్మడం సేఫ్ అనిపించలేదు మాకు. సో మేము అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అవైతే ఫస్ట్ ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా స్కిన్ కేర్ ప్యాక్ చేయాలి, షరట్స్ అన్నీ ప్యాక్ చేయాలి. సో అవన్నీ ఉన్నాయి. నేను పక్కా షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. అలాగే అవుట్ఫిట్ ఐడియాస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. టచ్ ఫుడ్ అన్నీ బాగా అవ్వాలి అనుకుంటున్నా, చూద్దాం. నాదేంటి అంటే నేను ఎప్పుడు అన్నీ అనుకున్నా కూడా వాటికి రివర్సే జరుగుతుంది. కాబట్టి నేను అసలు ఏమీ ముందులాగా అన్నీ అనుకొని అన్నీ చెప్పేయడం అలాంటివన్నీ ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉంటున్నా. సో నేనైతే మనము వింటర్ మనం కాశ్మీర్, మనాలి, షిమ్లా అలాంటివనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఏమేమి తీసుకెళ్ళాలి, ఒక వింటర్కి మనకి కావాల్సినవి లైక్ థర్మల్స్ దగ్గర నుంచి మేమైతే డెకాథ్లాన్లో కూడా షాపింగ్ చేసేసాము అందరం కలిసి. వింటర్కి సంబంధించినవన్నీ తీసుకున్నాము. సో మీకు ఎవరికైనా అది కూడా వీడియో చేయాలి అనుకుంటే పక్కా డెఫినెట్గా సపరేట్ వీడియో చేస్తాను. అండ్ స్పెట్స్ కంపల్సరీ, స్పెట్స్ మర్చిపోకూడదని స్పెట్స్ పెట్టుకున్నాను. సో లగేజ్ అయితే ఎక్కువైపోతుంది ఏమని భయం వేస్తుంది. సో ఇవి థర్మల్స్ అన్నమాట. థర్మల్స్ తీసుకున్నా. అలాగా చాలా ఉన్నాయి మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది.
యాక్చువల్గా శరత్ ఒక 2 days ముందు వచ్చి ఉంటే నాకు ఈ టెన్షన్ అంతా ఉండదు. బట్ తను లాస్ట్ మినిట్లో వచ్చాడు. సో మేము ఇవాళే వెళ్ళి షూస్ అవన్నీ కొనుక్కొని వచ్చాము. అండ్ ఇంకా కొన్ని మిస్ అయ్యింటే అవన్నీ షాపింగ్ చేసాం. సో అలాగా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇవాళ. ఇంకా ఇంటికి వచ్చి ఈరోజు ఆఫీస్ కూడా ఉనింది తనకి. సో ఇంకా ఆఫీస్ చూసుకొని మేము 5కి అలా వెళ్ళాం మాల్కి. అందుకని లేట్ అయిపోయింది. పాపం ఇంకా తను కూడా ఏం చేయలేడు కదా, ఆఫీస్ మేనేజ్ చేసుకుంటూ. అందుకే చెప్పాడు టకటకని ఫాస్ట్గా వీడియో చేసేసేయి, నువ్వు మాట్లాడుకుంటూ చేస్తే ఎంత టైం పడుతుంది ఏమంటే, లేదు ఏం టెన్షన్ పడకు, నేను టకటకాని చేసేస్తాను, ఫాస్ట్గా నాది అయిపోయి చేసేసి పాపం నీది కూడా ప్యాకింగ్ చేసేసి మంచిగా రిలాక్స్ అయిపోదు అని చెప్పాను నేను. ఇంకా అసలు చాలా ఉంది ప్యాక్ చేసేది. ఇది వామ్మో వింటర్ వేర్ అనుకున్నాం కానీ అసలు ఇవన్నీ ఎట్లా పడతాయి నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంత లగేజ్ అవుతుంది ఏంటి ఏమి అని చెప్పి. సో ఇవి ఒక ప్యాక్ చేయాలి. పాపం ఇంకా షరత్ ఉన్నాయి. సో మేమైతే మాది పెద్దది ఒకటి సూట్ కేసు ఉందన్నమాట. అది కాకుండా చిన్నది తీసుకెళ్తున్నాం. ఐ మీన్ 20 kgs సరిపోయేది. సో నాదైతే ఇంకా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. షూస్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే అక్కడ మనం ఎట్లో చెప్పులు అవన్నీ ఎక్కువ వేసుకోం కాబట్టి వెళ్ళేటప్పటికి ఒక షూ, మళ్ళీ అక్కడికి యూజ్ చేయడానికి ఒక షూ, అంతే. సో 2 pair షూస్ పెట్టుకుంటున్నా. సో ఇప్పుడైతే నాకు ఇంకా అయిపోయినాయి. షరత్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ తర్వాత ఇంకెలాగో మార్నింగ్ స్కిన్ కేర్ అయితే ఎక్కువేం ఉండదు కాబట్టి ఎలాగో మనం అంతే కప్పుకుంటాము, మనకి ఇంకా మేకప్ అవన్నీ ఏం అవసరం లేదు. మేకప్ అయితే నేను బేసిక్గా కూడా ఎక్కువ వేసుకోను, ఏదైనా అకేషన్స్కి తప్ప. ఇప్పుడు కూడా న్యాచురల్గా ఉన్నా చూడండి. సో సేమ్ రేపు కూడా అలాగే. ఓకే గాయ్స్, ఇంకా అయిపోయింది. నేను సర్దుకునేసి షరత్ ప్యాక్ చేసేటప్పుడు మీకు చూపిస్తానమాట. పడుతుందో లేదో, మనం ప్యాకింగ్ చేసేయడానికి కూడా మంచి ప్రోస్ అయితే లేదనుకోండి, ప్యాకింగ్ చేసుకోవడానికి ఇలాగా నేర్చుకోవాలి. హస్బెండ్స్ పని బెస్ట్ అనిపిస్తుంది తెలుసా. వాళ్ళు జస్ట్ ఊరికే ప్లాన్ చేస్తారు అంతే. ప్యాకింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా మనమే చూసుకోవాలి కదా వాళ్ళకు కూడా. యాక్చువల్గా ఇది నాకు ఇష్టమైన ట్రాలీ అనమాట. నేను దీన్ని ఎవరికి ఇవ్వను, అలాగే నేను ఎక్కువ యూజ్ చేయను. సో ఈ ట్రాలీ నాకు అంత బ్రాండెడ్ కాకపోయినా నేను తిరుపతిలో ఉన్నప్పుడు దీన్నే 4000 పెట్టుకున్నాను అనమాట. అప్పట్లో నేను ఎయిర్పోర్ట్ ట్రైనింగ్కి ఢిల్లీకి తీసుకెళ్ళాను. అండ్ దాని తర్వాత నా ఎంగేజ్మెంట్కి వాడాను, అంతే, పెళ్ళికి వాడాను. దాని తర్వాత ఇది 3rd టైము 4th టైము నాకు తెలిసి వాడడం అనేది. సో చాలా స్పెషల్. దీన్ని అయితే నేను ఎవరికి ఇవ్వను, నేను యూజ్ చేయను. బాగున్నా లేకపోయినా మనం కొన్ని ఒక చాక్లెట్ కవర్నే మనం అంత భద్రంగా ఎత్తిపెట్టుకున్నప్పుడు మనకి ఇష్టమైన వస్తువులు మనం ఎత్తిపెట్టుకోమో చెప్పండి మీరే. యాక్సెప్టెడా కాదా? అమ్మాయిలంటే ఆల్మోస్ట్ అందరూ అట్లనే ఉంటారు. సో నావైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. పడతాయని అనుకుంటున్నాను. పడుతుంది. సో ఇంకా షూస్, స్కిన్ కేర్ అవన్నీ ఇంకా సపరేట్ ట్రాలీలో. నేనైతే షరత్ చెప్పేసాను నాకు 2 ట్రాలీస్ కావాలి. ఇంకో పెద్ద ట్రాలీ ఉంది, అది నువ్వే పెట్టుకో, ఏమైనా చేసుకో అని చెప్పి. చూసానా, మీకేమో ప్యాకింగ్ అయిపోయిందని చెప్పేసానా. చూస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎట్లా ఒక కవర్లో వేసి పెట్టడం వల్ల మంచిదైంది. లైక్ గ్లౌజెస్ దగ్గర నుంచి అన్నీ మర్చిపోయి ఉన్నాను. సో నాకైతే మనకి కొన్ని బకెట్ లిస్ట్, కొన్ని విష్ లిస్ట్స్ ఉంటాయి కదా, మనకి ఈ ఇయర్లో ఇవి ఇవ్వాలి అని చెప్పి. అందులో ఒకటి ఇది కాశ్మీర్ ట్రిప్ అనమాట. కాశ్మీర్ అని కాదు, మనాలి, షిమ్లా, ఏదైనా స్నో చూడాలంటే. స్నో చూడాలి, ఆ స్నోలో కాళ్ళు పెట్టాలి, ఆ స్నోతో ఆడుకోవాలి, అలాగనమాట, అంతే. చూసారా, ఇవన్నీ మంకీ క్యాప్ క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇవన్నీ వేసుకొని అవుట్ఫిట్స్లో ఎలాగుంటానే ఏమో పెట్టుకుంటున్నా. ఇవన్నీ మర్చిపోయాను చూడండి, ఇట్లా ఉంటుంది ఉషాతో. మంచి పిక్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఎవరైనా నన్ను ఫాలో చేయకుండా ఉంటే ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అన్నీ నేను మామూలు తీసుకోలేదన్నమాట. వామ్ సక్సెస్ అంటారు కదా, అది మనకి వెతుకుతూ ఉంటే ఒక మంచి పేజ్ దొరికింది. సో దాంట్లో నుంచి తీసుకున్నాను. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా. బ్రునా ఏం చేస్తున్నా?
సో గైస్ ఇక్కడ నేను ప్యాక్ చేస్తుంటే బ్రునో గడు కూడా చూస్తున్నాడు. ఎంత లేట్ అయింది అస్సలు పడుకోలేదన్నమాట. వాడికి మైండ్లో ఎక్కడో టెన్షన్, వీళ్ళు నన్ను వదిలేసి వెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారా, ఇంత నైట్ అవుతున్నా వీళ్ళు పడుకోకుండా ఏం సర్దుతున్నారు అని చెప్పి వాడి ఇన్నర్ వాయిస్ వాడు ఏమనుకుంటున్నాడో కూడా నేను చెప్పేయగలను అనమాట. వీడు కానీ విస్కీ కానీ ఎంత మిడ్ నైట్ వచ్చినా ఆర్ఎల్స్ మనం బయటికి వెళ్ళాలి, మనం వచ్చినా కూడా ఇంటికి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్ అనమాట, ఫుల్ అలర్ట్ అయి ఉంటారు వీళ్ళిద్దరూ. సో ఇక్కడైతే మేము నాకు శరత్కి సంబంధించిన వింటర్ ఎసెన్షియల్స్ లైక్ వార్మర్స్ కానీ, లైక్ హీట్ వార్మర్స్ ఉంటాయి కదా హ్యాండ్స్కి లెగ్స్కి, అవి, దాని తర్వాత గ్లౌజెస్ అండ్ షూ సాక్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా అస్సలు కుదరలేదు శరత్వి పాపం నేను ప్యాక్ చేయడానికి. తను కూడా ఇట్స్ ఓకే నేను మార్నింగ్ ప్యాక్ చేసుకుంటాను, ఇప్పుడు అన్నీ బయట పెట్టేస్తే ఈజీగా అవుతుంది అని చెప్పి ఇంకా రిమైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్వి ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేశాను అనమాట శరత్వి, జస్ట్ గ్లిమ్స్ లాగా తను ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు, నేను తనకన్నీ సెట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట. చూసారా మార్నింగ్ 4:30 అవుతున్నా కూడా ఈ బుడ్డిగాడు లేచేసాడు. ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.